ఈ మనిషి చెప్పా పెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి చచ్చాడు పొగరుపోతూ. ఇదిగో నువ్వు అనేవన్నీ పైనుంచి ఒకటి వింటూనే ఉన్నాడు. హలో, వెనక్కి చూడు, వెనక్కి చూడు. నువ్వు అక్కడేం చేస్తున్నావు? నాకు నిద్ర పట్టలేదు, అయినా ఊరికెలా పడుకున్నాను. కాస్త కిందకి దిగి వస్తావా? ఎంతో గాఢంగా నిద్రపోతున్న మీ పక్కన కూర్చొని నేనెలా పడుకోగలను చెప్పండి? ఇప్పుడు నిన్నెవరు నిద్రపోమన్నారు? నిద్రపోవాలని కూడా నేను చెప్పాలా ఏంటి? ఈ పాటికి నెల్లూరు నిద్రపోకుండా బండి తోలితే ఊరికి కాదు వెళ్ళేది ఇంకెక్కడికి వెళ్తాం. నేను స్వర్గానికి, మీరు నరకానికి. అది సరే గానీ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడే దిగిపోండి. నన్ను ఇక్కడే వదిలి వెళ్ళిపోతావా? నేను ఈ విషయం గగన్కి చెప్పాను అనుకో. అయ్యో, దయచేసి ఆయనకి చెప్పొద్దండి. ముందు బండి ఎక్కండి. గగన్కి ఏం చెప్పద్ది, నేను పాపం కదా. ఇక బయలుదేరచ్చా? బండి తీయమంటారా? ముందు వెళతావా? చిరాకు పెట్టకు. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారండి? దయచేసి అండి అండి అని పిలవడం ఆపుతారా? మిమ్మల్ని అండి అనకుండా ఇంకేమనమంటారండి? మేడం అని పిలిస్తే చాలు. మేడం. ఆ. మేడం, గగను ఇద్దరు ఒకటే కదా? ఎలా? ఇద్దరు ఒకటే కదా అని. మేడంని మీ గగన్ గారు ఏమని పిలుస్తారు? లక్ష్మి అని. ఎక్కువ ప్రేమగా ఉంటే నెమలి అని పిలుస్తారు. అయ్యయ్యో, నెమలనా? నెమలి అని పిలిస్తే ఏంటి తప్పు? అలా పిలిస్తే తప్పే ఉంది, ఏ తప్పు లేదు. అన్నట్టు మేడం గారు గగన్ని మొట్టమొదటి ఎక్కడ చూసారో చెప్పగలరా? అది కాలేజ్లో. కాలేజ్లోనా? గగన్ కాలేజ్ కూడా వెళ్ళాడా? మరి నేను యూజీలో జాయిన్ అయినప్పుడు ఆయన పీజీ సెకండ్ ఇయర్. అవునా? మరి కాదా? అవును. గగన్ చూడ్డానికి ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? చాలా. ఆయన అమితాబ్ బచ్చన్ హైటు. సల్మాన్ ఖాన్ బాడీ. రజనీకాంత్ స్టైల్. అంతేకాదు, సూపర్ డాన్సర్. డాన్సరా? ఓరి భగవంతుడా. ఇంకా ఆయన గురించి చెప్పడానికి నా దగ్గర చాలా విషయాలున్నాయి. అయ్యో, చాలే కాపండి. ఇంతకు మించి వినే శక్తి నాకు లేదండి. అయ్యో మేడం. ఇదే కదా మేడం మీరు చెప్పిన ఫ్లాటు? అవును, థ్యాంక్స్. ఓకే. పోతే నేను నీ గురించి గగన్ దగ్గర స్పెషల్ గా చెప్తాను. మీకు డబ్బులేవైనా? అయ్యో మేడం, నన్ను పరావని అనుకోకండి. సరే, నేను వెళ్ళొస్తాను. ఓ సారీ సారీ, మీ మొబైల్ నంబర్ చెప్తారా? ఎందుకండి? ఊరికే అడిగాను, ఏదైనా అవసరమైతే పిలుస్తాను కదా. 9847051751. 9847051751. పేరు అడగడం మర్చిపోయాను. మీ పేరేంటి? గగన్. ఎస్, GAGAN. గగన్. నడు నడవరా, నడు. హోటల్ పేరు అడ్డం పెట్టుకుని మందు అమ్ముతారా? నేను మందుని అమ్మలేదు సార్.
తెలియక అడుగుతాను, మిమ్మల్ని ఎందుకు అసలు ఆ పోలీసు వాళ్ళు కొట్టారు? ఇప్పుడు కూడా మీ నాన్నగారు నోరు తెరవారయ్యా. దీనంతటికీ కారణం ఈ హోటల్ వాడే. మన కొట్టుని మోయడానికి నాన్నగారి మీద అబద్ధపు మందు కేసు వేసి లోపల తీయడానికి ఈ సీన్ అంతా. సారే కేసులో లోపలేయడానికి వాళ్ళే ఆ మందు బట్టలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్లిపోతున్నారు. అయ్య బాబాయ్, మీరు నాతో పడండి. ఎవరా లోపల? ఎవరండి మీరు? ఇక్కడికి రాకూడదు, వెళ్ళండి. పోలీసుని పిలవరా. పోలీస్ సార్ ఏం చేస్తున్నారు సార్? ఎందుకు ఆపేశావురా? అన్ని పగలగొట్టు. నీకు ధైర్యం ఉంటే పగలగొట్టరా. ఇదిగో పెద్ద మనిషి, నీ దగ్గర బోల్డంత డబ్బునందువలే కదా ఇంతమంది పోలీసులు పిలిపించి తెగ బిల్డప్ ఇస్తున్నావు. ఇదిగో నీ జేబులో పేపర్ ఉంటే రాసి పెట్టుకో. 3 నెలలు, 3 నెలలు, 3 నెలలు పూర్తయ్యేలోగా మోహన్ గారిని మోసం చేసి రాయించుకున్న ఈ హోటల్ని నేను నాశనం చెయ్యకపోతే ఈయన కడుపున పుట్టిన నేను కుమార్నే కాను. నాట్ ఎట్ ఆల్. సార్ కాస్త లూజ్ గా పట్టుకోండి సార్, అప్పుడే కదా నేను డైలాగులు చెప్పి బిల్డప్ ఇవ్వగలను. 2 హోటల్ వాళ్ళని పట్టుకోవడానికి ఇంతమంది పోలీసులు తీసుకుని వచ్చారు. అయితే బేడీలు వేయండి. బేడీలు ఎక్కడ సార్? అవి కూడా తీసుకురాలేదా? చెప్పండి, ఎక్కడ? నానా చేయి చూపించు. నానా, ఇది ఆ భగవంతుడు మన ఇద్దరికీ కల్పించిన ఒక గొప్ప ఛాన్స్ నాన్న. మన ఇద్దరం ఈ ఊళ్ళో పుట్టి పెరిగినప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏమీ చూడలేదు కదా. ఈ ఊళ్ళో ఉన్న సబ్జెక్ట్ చూడడానికి మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది. ఈ ఛాన్స్ వదులుకుంటే మళ్ళీ మనకి దక్కదు. జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి సబ్జెక్ట్ చూద్దాం నాన్న. రండి వెళదాం. గోకుల, కృష్ణ, నీకున్న సమస్యలని త్వరలో తీర్చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ. పదండి. తురుపు 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 ముక్క, ఏ తురుపు 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 ముక్క, పనిలో సూపరులే. తురుపు తురుపు ముక్క. ఇదే నాకు నచ్చదు. ఏదైనా చెయ్యాలనుకుంటే నా దగ్గర ఒక విషయం అడగాలి కదా. నేను చేసే క్రిమినల్ వృత్తిలో ఎటువంటి తేడాలు రాలేదు. ఒకవేళ తొందరపడి మీరందరూ కలిసి అమ్మాయిని చంపేసి ఉండుంటే చివరికి మీ వద్దకే సమస్య వచ్చేది. ఏదైనా ఎవిడెన్స్ లేకుండా చేసుంటే దాని కారణం ఏంటో తెలుసా? మీ దగ్గరున్న పవరా పటానీ కారణం. అవును, ఒకవేళ అమ్మాయి నిన్ను కనిపెట్టిందా? ఖచ్చితంగా చూసుంటుంది. ఒక రోజు ఫుల్గా తననే ఫాలో అవుతున్నాను కదా. ఇక మీదట అమ్మాయి ముందు కనపడే సందర్భం ఏర్పరచుకోవద్దు. ఈ పవర్ ఆఫ్ అట్టాన్ని క్యాన్సిల్ చేయడానికి వారు కుదరదు. అచ్చో, ఇది కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయిపోయింది కదా. నాకు నిన్నే అనిపించింది. ఏంటని? మీరు మొత్తం మీద ఏదో ఇబ్బంది. ఇక్కడ చూడు బావమరిది, మీరు తెలివిగా మీ బుర్రను కానీ ప్లే చేస్తే ఎలాగైనా ఆస్తులు మొత్తం మీరు సొంతం చేసుకోవచ్చు. ముందు ఈసారికి బ్రెయిన్ తక్కువ, రెండవది సరైన సమయంలో ఉపయోగించడం చాలా. మీరు ఏదైనా క్రిమినల్ గా ఒక విషయం చెప్పండి, బాగా అర్థం అవుద్ది. బయట వాళ్ళు తెలియకుండానే వెంటనే ఈ ప్రాపర్టీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది పిల్లలకైనా సరే లేదా మీకు తెలుసున్న వాళ్ళకైనా సరే చేసుకోవచ్చు. అది నా పేరులో మార్చేసుకున్నా సార్. వద్దు, నా పిల్లల పేరు మీద రిజిస్టర్ చేస్తా. నా మీద నమ్మకం లేదయ్యా. తర్వాత గవర్నమెంట్ ప్రకారం కానీ చూస్తే అది 15 కోట్లు విలువ చేస్తుంది. దానికి 13% డాక్యుమెంటేషన్ ఛార్జ్. అదే 2 కోట్ల పైన అవుతుంది. 2.5 కోట్ల పైన రిజిస్ట్రేషన్ ఫీసా? అది ఎక్కడి నుంచి రెడీ చేయాలి? దాని గురించి మీరు కంగారు పడకండి, దానికి దారి నేను చెప్తాను. ఇప్పుడు మనం బార్ లైసెన్స్ రెన్యువల్ చేయాల్సిన సమయం వచ్చింది. కొంతకాలం మనం బార్ ని లీజ్ కిద్దాం, డిపాజిట్ గా కొంత అమౌంట్ తీసుకుందాం, ఆ డబ్బుతో రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏంటి బామ్మరిది, నీ కొడుకు కేడీలాగా ఉన్నాడు? చెప్పారు, ఒక దొంగకు కొడుకు పుట్టాక ఇంకెలా ఉంటాడు చెప్పండి. తండ్రిని మించిన నాన్న? తనయుడు. లక్ష్మి ఇక్కడికి వచ్చింది. అమ్మా, నేనిప్పుడు నీ ఫ్లాట్కే వద్దాం అనుకుంటానా. అంకుల్, ఫ్లాట్లో ఉంటే టెన్షన్గా ఉంది. ఎలాగైనా హోటల్ని త్వరగా అమ్మేయాలి. లేట్ అవుతున్న ఒక్కొక్క క్షణం నాన్న జైల్లో. ఇక్కడ చూడమ్మా, హోటల్ని నువ్వు వెంటనే అమ్మాలనుకుంటాం, అది నువ్వు అనుకుంటున్నట్లు అంత ఈజీ కాదమ్మా. మోహన్ సారు ఇప్పుడున్న పరిస్థితి బయట తెలిసిందంటే అది బిజినెస్కి చాలా దెబ్బతీస్తుంది కదా.
అది మట్టుకే కాకుండా ఈ హోటల్ మీద కూడా అటువంటి కేసులు ఏమన్నా ఉండి మీద పడతాయని అనుకుంటారు కదమ్మా. నువ్వు ఒక్కటి తెలుసుకోమ్మా, నీకంటే ఎక్కువగా మోహన్ సార్కి మేము కృతజ్ఞతలుగా ఉండాలమ్మా. ఆయన మాకు చేసిన హెల్ప్ వల్లనే ఇవాళ మేము ఇలా ఉండగలిగామమ్మా. నువ్వు బయలుదేరమ్మా. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నేను దీన్ని నమ్మే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్, వస్తాను అంకుల్. వెళ్ళిపోయింది. ఇది అరు అరే నువ్వేనా? నేను పోలీస్ చీఫ్ని చూడంగానే భయపడిపోయాను. నేను కూడా പോലീസുകാരൻ മാരെ കണ്ട കള്ളന്മാർക്ക് പേടിയാ. నువ్వేంటయ్యా చెప్పకుండా పెట్టకుండా వచ్చావు? എന്നെ വീണ്ടും ഇങ്ങോട്ട് തട്ടി ഡീ പ്രൊമോഷൻ വിത്ത് പണിഷ്മെന്റ് ട്രാൻസ്ഫർ. నా వంది ఇప్పో ഒരു సాదా ఎస్ఐ దా. ఏది ఎలాగైతేలే, నువ్వు ఇక్కడికి వచ్చి చాలా మంచిదైంది. మాకు నువ్వు ఉపయోగపడతావు కదా. కండిప్పా. సార్, మన బారు కోసం లెక్కలేనని కొటేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కొటేషన్సే. ఎవరో రామస్వామి అంట 10 లక్షలు ఎక్కువ వేశాడు. ఎవరైతే మనకేంటి, మనకి డబ్బులు ఎక్కువ కావాలి. అంతే. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళా స్వామిని పిలు. నమస్కారం, నా పేరు రామస్వామి. మై నేమ్ ఇస్ రామస్వామి. నేను కేటీకే గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి జనరల్ మేనేజర్ని. అది సరే. మా ఎండి మిస్టర్ కేటీకే గారికి ఇండియాలో అన్ని స్టేట్స్ లోనూ బార్స్ ఉన్నాయి, బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు. అందువల్ల ఆయన ఎంత దిగులు పడుతున్నాడో మీకు తెలుసా? అదేంటి? ఆయన తన సొంత బార్లో మాత్రమే మందు కొడతారు, కానీ తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం మందు కొట్టడం లేదు. అదేంటి? ఆయనకు సొంతంగా బారు లేదు కదా. అదేంటి? సొంత బార్లోనే మందు కొట్టాలన్న మొండి పట్టు. కోటు వేసుకున్న మూర్ఖుడా, సొంత బార్ అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓహో, ఎంత తెలివైన యజమాని. మీరు కూడా కొంచెం నేర్చుకోండి. డబ్బు మా కంపెనీకి పెద్ద సమస్య ఏమీ కాదు. మనీ ఇస్ నాట్ అ ప్రాబ్లం. బార్ కాంట్రాక్ట్ మాకే కావాలి. ఇదిగోండి, మాట్లాడిన మొత్తం డబ్బు తీసుకొచ్చేసాను. మొత్తం డబ్బు బ్లాక్ లో కావాలి మీరు అడిగినందువల్ల మొత్తం క్యాష్ గా తీసుకొచ్చేసాను. అలాగైతే రేపు అగ్రిమెంట్ వేసేద్దాం. లేదు, ఈ రోజే చాలా మంచి రోజు. ఆ బుధుడికి కేతుకి మధ్యలో శుక్రుడు ఉన్నాడు. దానికి అగ్రిమెంట్లు రెడీ చేయాలి కదా. అరే, అగ్రిమెంట్స్ అన్ని నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను సార్. సాధారణంగా అగ్రిమెంట్ లో లేని 2-3 విషయాలు నేను దీంట్లో చేర్చా. వాటిని నేను చదివి వినిపిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 1, మా యజమానికి ఈ హోటల్లో రూమ్. 2, మా యజమానికి ఆయన మిత్రులకి ఈ హోటల్లో స్వతంత్రంగా ఉండొచ్చు. 3, యజమాని గారి వెహికల్ కి పార్క్ చేయడానికి స్థలం కావాలి. 4, యజమాని గారి వెహికల్ ని శుభ్రం చేయడానికి స్థలం కావాలి. 5, యజమాని గారి వెహికల్ కి ఫ్యూల్ ఫిల్ చేయడానికి కావాల్సిన చోటు. అంతే. ఇదేం పెద్ద విషయం కాదు కదా. అలా ఇదే, ఈ డబ్బు తీసుకుని దీని మీద ఒక సంతకం పారేయండి. మా ఎండి గారు కూడా సైన్ చేసిన తర్వాత ట్రూ కాపీని మీకు పంపిస్తాను ఎట్ ద ఎర్లియస్ట్. పెట్టేయండి. నేనున్నాను కదా, నాకైతే మంచిది అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్స్. తర్వాత ఇంకో విషయం, డిపాజిట్ అమౌంట్ నేను అగ్రిమెంట్ లో చూపించలేదు. నమ్మకమే మా కంపెనీకి చాలా ముఖ్యం. బట్ 1 థింగ్, ఈ మొత్తం డబ్బుని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. బీ కేర్ఫుల్. ఇలా చూడండి సార్, డబ్బు అని మీరు టెన్షన్ కావద్దు. ఇలాంటివి మేము చాలా చూసాం. నాన్న ఒక నిమిషం రా. డబ్బు తీసుకొని ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళి జాగ్రత్తగా లాకర్లో పెట్టు.